1 ఇయర్ తర్వాత పిల్లలకి పప్పు, పాలకూర ఇలా కూడా పెట్టొచ్చు. 1 ఇయర్ లోపల ఉన్న పిల్లలకి కూడా పెట్టొచ్చనమాట. నేనైతే 6-8 పాలకూర ఆకులు తీసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టించేసాను. అది కొంచెం జ్యూస్ లాగా అయిపోతుందనమాట. సో, అది పక్కన పెట్టి పాన్ పెట్టుకుందాం. నేనైతే స్టీల్ కుక్కర్ ఆర్డర్ చేశాను కదా! దాంట్లోనే పెడుతున్నాను. ఇక్కడ నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాననమాట. ఒక స్పూన్ అండ్ హాఫ్ ఏసాను. దాంట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ ఉల్లిపాయ కట్ చేసి అది వేయించిన తర్వాత ఒక 2-3 కరివేపాకు ముక్కలు చేసి వేశాను. అండ్ ఫ్లేవర్ కోసం చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసి బాగా వేయించాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టించుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా! అది కూడా వేసి వేయించేసుకోవాలి. అది వాటర్‌లా ఉందేంటి అనుకోకండి. ఇలా మెత్తగా ఆయిల్‌లో ఎగిపోతే దగ్గరికి అయిపోతుందనమాట. చిన్న సాల్ట్, చిన్న కారం, పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. చూడండి ఎంత దగ్గరగా అయిపోయిందో. పచ్చివాసన పోతుంది ఇలా వరకు వేయిస్తే. అండ్ ఆల్రెడీ కడిగి ఉంచుకున్న పప్పు బియ్యం ఉంటుంది కదా! అవి కూడా వేసి ఒకసారి అటు ఇటుగా కలిపేశాను. అండ్ టమోటా వేయకూడదు కాబట్టి నేను ఒక 2 పిక్కలు చింతపండు రసం నానబెట్టుకున్నాను. అండ్ ఈ గ్లాస్‌తో నేను హాఫ్ గ్లాస్ పప్పు బియ్యం తీసుకున్నా కాబట్టి 3 గ్లాసులు నీరు పోసుకుంటున్నాను. ఎందుకంటే నాకు జ్యూసీగా కావాలన్నమాట రైస్. లాస్ట్‌లో నెయ్యి వేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసి విజిల్స్ అయితే 3 విజిల్స్ హై ఫ్లేమ్‌లో అండ్ నెక్స్ట్ 2 విజిల్స్ లో ఫ్లేమ్‌లో వేయిస్తాననమాట. చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో. మనం లాస్ట్‌లో రసం ఏమి యాడ్ చేయక్కర్లేదు. పిల్లలు ఫీవర్ ఉన్నప్పుడు పుల్ల పుల్లగా టేస్టీగా భలే